హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 28వ భాగాన్ని వినేద్దాం. ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికే హాస్పిటల్కి వచ్చాను అన్నాడు రామ్. ఏంటి ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నాడు ధర్మ. రామ్ తనతో తెచ్చిన బ్యాగ్లో నుంచి కొన్ని ఫొటోస్ బయటికి తీస్తాడు. అందులో భార్గవ్ గారు భ్రమరా కలిసి వర్క్ చేసిన ఫోటో, భార్గవ్ గారితో బిజినెస్లో పోటీ పడ్డ జయేంద్ర గారు అంటే దేవుని పెంచిన తండ్రి భ్రమరా కలిసి వర్క్ చేసిన ఫోటో అది. భార్గవ్ గారితో గొడవపడ్డ భ్రమరా గారి ఫోటో, జయేందర్ గారి ముందు అన్నీ కోల్పోయినట్టు నటించి మోసం చేసి పెళ్లి చేసుకున్న ఫోటో. ఈ ఫోటోలు వాళ్ళకి చూపించి భ్రమరా గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పబోతుంటే కార్తిక్ రామ్తో, బండా ఇట్స్ టూ లేట్ రా అన్నాడు. అంటే మీకు తెలుసా భ్రమరా గురించి అంటూ భార్గవ్ గారిని చూసి, ఈయన కంపెనీలోనే కదా ఆవిడ మొదట ఎంప్లాయీగా స్టార్ట్ అయింది. అండ్ ఈయన అంటే భార్గవ్పై ఆవిడ భ్రమర మనసు పడింది. కానీ ఈయన ఎవరినో పెళ్లి చేసుకున్నాడు కదా. అది మా అందరికి తెలుసు. ఆ నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పరా అంటాడు కార్తీక్. హా సరే అంటూ ఆ భ్రమర ఇతనిపై ద్వేషాన్ని పెంచుకొని ఇతని దెబ్బతీయాలని అనుకుంది. అందుకుగాను జయేందర్ అనే వ్యాపారవేత్త, అతను ఒక టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్, ఆయన కంపెనీలో జాయిన్ అయి సింపతి కొట్టేసి ఆయన్ని నమ్మించి పెళ్లి చేసుకుంది. మాకు జయేందర్ భ్రమణాల గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదులే, కానీ ఈ ఫొటోస్ ఎలా సంపాదించావు అన్నాడు కార్తిక్. నా ఫ్రెండ్ ఒక ఏజెంట్ రా, వాడిని అడిగితే పంపాడు. వాడికి ఎలా వచ్చాయంటే అన్ని కంపెనీస్లో సీసీ కెమెరాలు ఉంటాయి, అందులో అన్నీ రికార్డ్ అవుతాయి. వాడు అలా పంపాడు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నాడు రామ్. కార్తిక్ ధర్మ కుతూహలంతో ఏంటది అన్నారు. చెప్తాను కానీ అంతకన్నా ఇంకొన్ని ఫొటోస్ చూడండి అనిస్తాడు రామ్. వాళ్ళంతా దేవ్ ఆశ్రమంలో ఉండగా ఉన్న ఫోటో ఒకటి చూస్తుంటే రామ్ వాళ్ళతో, దేవ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉండి వాల్యూస్ తెలిసినవాడు, అందుకే ఆవిడ పర్టికులర్గా ఇండియా వెళ్ళి ఆశ్రమంలో ఉన్న దేవుని తెచ్చుకుంది. దేవ్ గురించి భ్రమరాకి ఎలా తెలుసని డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది కదా. జయేందర్ గారి ఆ ఆశ్రమాన్ని రన్ చేసేవారు. అక్కడ జరిగిన ఈవెంట్స్ వీడియోస్ అన్నీ ఆయనకి పంపేవారు. అప్పుడు ఆయనే చెప్తారు భ్రమరాకి దేవ్ చాలా టాలెంటెడ్ అని, మంచి బిహేవియర్ ఉన్న అబ్బాయిని. అప్పుడే భార్గవ్ గారికి కూతురు పుట్టిందని భ్రమరాకి తెలుస్తుంది. దానితో ఆవిడ ఒక వ్యూహం రచించుకుని ఇండియాకి వెళ్ళి దేవ్కి అమ్మ ప్రేమ చూపించి ఇక్కడికి తెచ్చేస్తుంది. ఇండియాలో దేవ్తో ఉన్న భ్రమర అనే ఒక ఫోటో చూపిస్తాడు. జయేంద్ర గారి దగ్గర కూడా మార్క్స్ కొట్టేసి దేవికి తల్లి తండ్రిగా ఉందామని చెప్పింది. ఆయన కూడా ఒప్పుకున్నారు. దేవుని దత్తత తీసుకున్న ఫోటో చూపిస్తాడు. భ్రమర అరుంధతి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది. అయితే అరుంధతి ప్రతి చిన్న విషయాన్ని అంజనా గారికి చెప్తుంది. అండ్ అరుంధతికి ఏదైనా వస్తే అంజనా గారి ముందుండి 2 మాటలతో ప్రాబ్లం సాల్వ్ చేసేస్తారు. అరుంధతి ధైర్యం అంజనా గారు అని భ్రమరాకు అర్థమవుతుంది. అప్పటికే అరుంధతి ఇంటర్ కంప్లీట్ చేసేసింది. ఆ ధైర్యాన్ని దూరం చేయాలనుకుంది. అంతేకాదు భార్గవ్ గారికి అంజనా గారిని దూరం చేయడం వల్ల పెద్ద దెబ్బ తగిలినట్టు ఉంటుందని కొంతమందికి డబ్బిచ్చింది. అంజనా గారు బయటకు వచ్చే సమయం ఎదురు చూసి ఒక వెహికల్తో ఢీ కొట్టించి లోయలోకి పడేలా చేసింది. ఇదంతా ఆ పని చేసిన మనుషులే చెప్తారు. ఇదంతా రామ్ ఫ్రెండ్ ఒక్కడే చేయడు. తనకి ఒక టీం ఉంటుంది, వాళ్ళ హెల్ప్ చేస్తాడు. వాళ్ళు ఆ రౌడీల్ని 4 ఉతికితే మొత్తం చెప్తారనమాట. ఆ తర్వాత అంజనా గారు చనిపోయారనుకుని అరుంధతిని టార్గెట్ చేసింది. దేవ్ని అరుంధతి లైఫ్లోకి ఎలా పంపాలో ఆవిడికి అర్థం కాలేదు. అంతలోనే అరుంధతిని భార్గవ్ గారు ఇండియా పంపేశారు స్టడీ కోసం. దేవ్ ఎంబీఏ చేసి కంపెనీ స్టార్ట్ చేసుకుని ఒక పొజిషన్లోకి వచ్చాడు. అరుంధతి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాక భార్గవ్ గారికి హెల్ప్ అవ్వడంతో వాళ్ళ కంపెనీ లెవెల్ పెరిగింది. జయేంద్ర గారు ఓడిపోతున్నారని బాధపడడం చూసిన భ్రమర ఆలోచించి ఒక నైట్ జయేంద్ర గారు తాగే జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చేసింది. ఆయన్ని శాశ్వతంగా నిద్రలోకి పంపింది. తండ్రి మరణ వార్త వినవచ్చిన దేవ్ని హత్తుకుని, మీ నాన్న ఓటమి బాధని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని ఏడ్చేసి పగ ప్రతీకారం అనేవి దేవ్ గుండెల్లో నింపుదామనుకుంది. కానీ దేవ్ అలా ఫీల్ అవ్వలేదు. అది అర్థమైన భ్రమర తన నాటకాన్ని ప్రారంభించింది. దేవ్ని తన సొంత కొడుకుని పిలిచి అరుంధతిని బాధపెట్టి భార్గవ్పై పగ తీర్చుకోమని చెప్తుంది. దేవ్ ఎందుకు ఇవన్నీ అని అంటే ఆవిడ చిన్న కొడుకు, నేను చూసుకుంటానని వెళ్ళిపోతాడు. దేవ్ తన తల్లి ఆరోగ్యం కొరకు ఆ అమ్మాయి విషయంలో పడి తన తమ్ముడి భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందేమో అని భయపడి తనే వాళ్ళ అమ్మతో, నేనే నాన్న చావుకి ప్రతిఫలంగా ఆ భార్గవ్కి నరకం చూపిస్తానని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక రామ్ చెప్తారన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, రామ్ దగ్గర ఒక ఆడియో క్లిప్ ఉంది. అది భ్రమర మాట్లాడింది. అసలేం జరిగిందంటే, భ్రమర కొడుకు ఆ పని చేస్తానని వెళ్ళిపోతాడు కదా.
దేవ్ చేయాల్సిన పని తన కొడుకు చేసి ఆ విషయం బయటికెళ్ళి పోలీసులకు తెలిస్తే తన కొడుకు ఫ్యూచర్ నాశనం అవుతుందనుకుంటుంది. అంతేకాదు తన పని తన పని అయ్యాక దేవ్ కథని కూడా ముగించాలనుకుని తన కొడుక్కి ఫోన్ చేసి, దేవ్ ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాక నేను వాణ్ణి చంపేస్తాను, లేకుంటే నేనే ఆ భార్గవ్ పరువు తీస్తాను. అప్పుడు ఆ పోలీసులకు ఈ విషయం తెలిసి దీనిపై యాక్షన్ తీసుకుంటే దేవ్ దొరికిపోతాడు, జైలుకి పోతాడు. నువ్వు నీ నాన్న అమర్చిన సామ్రాజ్యాన్ని, డబ్బుని, హోదాని అనుభవిస్తూ బ్రతికేయచ్చు. సో నేను చెప్పినట్టు విను, వాడిని ఎలాగోలా నేను ఒప్పిస్తా ఈ పని చేయడానికి అని చెప్తారు. వాడు కూడా సరే అని కాల్ కట్ చేస్తాడు. ఈ ఆడియో రికార్డింగ్ ఉంది రామ్ దగ్గర. ఆడియో రికార్డ్ గురించి చెప్పగానే కార్తీక్ రే బండా అంటూ వెళ్ళి హక్ చేసుకొని ఇప్పుడు దేవ్కి వాళ్ళ అమ్మ ఏంటో ప్రూఫ్తో నిరూపించి నిజం తెలిసేలా చేసి అరుంధతిని బాధ పెట్టకుండా చూడాలి. రామ్ కూడా సరే అని తలూపుతూ పక్కకు చూస్తే నవ్య వీళ్ళ వైపే చూస్తుంది. రామ్ నవ్యాని చూసి, నువ్వు రావ్ అంకుల్ కూతురివి కదా అన్నాడు. నవ్య కాస్త అనుమానంగా, హా మా నాన్న నీకు తెలుసా అని అడిగింది. హా తెలుసు, అలాగే అంకుల్ చెప్పారు తనకు తెంగర కూతురుందని. ఇక్కడికొచ్చి ఏ తెక్కల పనులు చేస్తుందో కాస్త టచ్లో ఉండమన్నారు. నవ్య కోపంగా చూస్తుంది. రామ్ డిప్పపై కార్తీక్ ఒకటిచ్చి, నవ్య ఫీల్ అవ్వకు, వాడంతే అలా నిజాలు చెప్పేస్తాడులే అన్నాడు. నవ్య అన్నయ్య అంది. ధర్మ నవ్వుతూ చూస్తుంటే భార్గవ్ గారికి అరుంధతియే గుర్తుకొస్తుంది. కార్తీక్ నవ్య నిజాలు అంటే అంకుల్ వాడితో అలా మాట్లాడారు, అలాగే చెప్పేస్తాడు అంటూ, అంతే కదరా బండా అంటూ రామ్ వైపు చూస్తాడు. హా అవును అని తలుపుతాడు రామ్. రామ్ క్యూట్ ఫేస్ని చూసి నవ్యకి మాటలు రావు. అప్పుడే కార్తీక్ మొబైల్కి కాల్ వస్తుంది. కార్తీక్ పర్సనల్ మొబైల్ నుంచి. కార్తీక్కి 2 మొబైల్స్ ఉంటాయి. అందులో పర్సనల్ మొబైల్ అంజనా గారికి ఇచ్చి బయటకు వచ్చాక తన మొబైల్ నుంచి పర్సనల్ మొబైల్ ఓపెన్ అవ్వడానికి పాస్వర్డ్ని నార్మల్ మెసేజ్లో పంపుతాడు. ఆ పాస్వర్డ్ అరుంధతి కార్తికేయన్. అంజనా గారికి ఆ మెసేజ్ మొబైల్ డిస్ప్లేలో కనిపించడంతో ఫోన్ని ఈజీగా ఓపెన్ చేస్తారు. ఆవిడకి ఏ డౌట్ రాదు, ఎందుకంటే తన అమ్మా నాన్నల పేర్లే కదా అవి. సో ఓపెన్ చేశాక కార్తిక్కి కాల్ చేస్తుంది. కార్తిక్ లిఫ్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేయండి అని అంజనా గారు చెప్తారు. అందరూ అంజనా గారి గదికి వెళ్తుంటే ధర్మ దేవ్ చెప్పేశాడా అంటవా, ఇదంతా ఎందుకు చేశాడో అని కార్తిక్తో అంటాడు. మ్యాక్సిమం చెప్పే ఉంటాడ్రా, ఎందుకంటే ఆవిడ ఆలోచన ముందు ఎవడైనా తల ఉంచేస్తారు అన్నాడు కార్తిక్. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అంజనా గారు కార్తిక్కి ఫోన్ చేశాక దేవ్ భుజంపై చెయ్యి వేసి, చూడు దేవ్ బాధపడకు, నువ్వు ఏ తప్పు చేయలేదు అన్నారు. దేవ్ బాధపడడం ఆపి సైలెంట్గా ఉంటాడు. అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అంజనా గారు కార్తిక్ వాళ్ళు అనుకొని చూస్తే ఎవరో డాక్టర్. రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసి సారీ అంటూ వెళ్ళబోతుంటే దేవ్ ఆ డాక్టర్ని చూసి, అమ్మని ట్రీట్ చేసిన డాక్టర్ అంటాడు. అంజనా గారు నిజమా అని డోర్ వైపు చూస్తే కార్తిక్ వాళ్ళు లోపలికి వస్తుంటే అంజనా గారు, కార్తిక్ ఇప్పుడు మీకు ఎదురొచ్చిన డాక్టర్ని లోపలికి తీసుకురండి, ధర్మ నువ్వు కూడా వెళ్ళు అంటారు. కార్తిక్ ధర్మ ఇద్దరు వెళ్ళి ఆవిడతో పేషెంట్ దగ్గరికి అని తీసుకొని వస్తారు. అంజనా గారు మనసులో, కన్నయ్య నన్ను నా కూతురి బాధని దూరం చేయడానికి బ్రతికించావు, అందుకే ఇలా అందరినీ నా కళ్ళ ముందుకు తెచ్చావు, నీకు శతకోటి ప్రమాణాలు అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఆ డాక్టర్ ఆ గదిలోకి వచ్చాక కార్తిక్ ధర్మ డోర్ లాక్ చేస్తారు. ఆ డాక్టర్ దేవ్ ఇంకా తన చుట్టూ ఉన్న వాళ్ళు తన వైపే చూస్తుంటే భయంగా చూసి నిల్చునుంటే అంజనా గారు బెడ్ మీద కూర్చోండి మేడం అంటుంది. ఆ డాక్టర్ మనసులో, వీళ్ళంతా ఎవరు, నాకేంటి ఈ టార్చర్ అనుకుంటుంది. అంజనా గారు ఒకే ఒక క్వశ్చన్, నిజం చెప్తే బయటికి వెళ్తారు, నిజం చెప్పకపోతే డాక్టర్ అనే మీ ప్రొఫెషన్ని వదులుకుంటారు అంటారు. ఆ డాక్టర్ అందరి వైపు చూసి తలూపుతుంది. అంజనా గారు, భ్రమరా అదే మీ పేషెంట్, తను మెంటల్ స్టేటస్ ఏంటి అని అడిగింది. అంజనా గారి కళ్ళలో ఆవేశం, మాటల పదును అర్థం చేసుకుని ఆవిడకేం మేడం, నా కుటుంబాన్ని చంపేస్తారని నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేస్తూ బాగానే ఉన్నారు అని దేవ్తో, నిజం సార్, మీ అమ్మగారికి ఏ ప్రాబ్లం లేదు, నన్ను భయపెట్టి మీతో అలా చెప్పించారు అనేసి పక్కనే ఫ్రూట్స్ పై ఉన్న నైఫ్ తీసుకుని హ్యాండ్ కట్ చేసుకోబోతారు. అందరూ ఆలోచనలో ఉండి పట్టించుకోరు. రామ్ మాత్రం తన అరచేయి అడ్డు పెట్టిస్తాడు. రామ్ నొప్పితో ఔచ్ అని ఆ డాక్టర్ దగ్గర నైఫ్ పక్కన పడేస్తాడు. అందరూ ఆ సీన్ చూసి అలా షాక్లో ఉంటే నవ్య తన స్కార్ఫ్ కడుతుంది రామ్ చేతికి. కార్తీక్ ఏంటి పిచ్చి పని అని అంటాడు డాక్టర్ని. ఆ భ్రమరా ఈసారికి విషయం చెప్పారని తెలుసుకుని నా ఫ్యామిలీ ప్రాణాలు తీసేస్తుంది, అది చూసి నేను బ్రతకలేను అంటుంది ఆ డాక్టర్. అంజనా గారు కోపంగా ముందు అది బ్రతికుండాలి కదా, రేపే దానికి పాడి కడతా అంటారు కోపంగా. దేవ్ బాధగా ఆంటీ అంటాడు.
దేవ్ అని ప్రమల గారి గురించి మొత్తం చెప్పి ఆడియో క్లిప్ కూడా వినిపిస్తాడు. కానీ దేవ్, ఆ అమ్మ కదరా, తనేం చేసినా నేను తలొంచాలి. అందుకే ఆవిడ నన్ను చంపినా నాకేం బాధ లేదు. నా గురించి వదిలే, కానీ ఒకరి జీవితాన్ని ఇలా నాశనం చేయాలనుకుంది అండ్ అంజన ఆంటీ ప్రాణాలు తీయాలని ప్రయత్నించిందంటే నేను నమ్మలేకున్నాను అని బాధపడుతుంటాడు. ధర్మ దేవ్ భుజంపై చేయి వేసి ధైర్యం చెప్తుంటాడు. అంజన గారు ఆ డాక్టర్తో, మీకేం భయం లేదు, నన్ను నమ్మండి అని ధైర్యం చెప్పి పంపించేస్తారు. కార్తీక్ అంజన గారితో, అరుంధతితో మాట్లాడతావా అత్త అంటాడు. లేదు కార్తీక్, నేను తనని డైరెక్ట్గా కలిసి ఇన్నాళ్ళ తన బాధని దూరం చేసి ఆనందాన్ని నింపాలి. అంతకన్నా ముందు ఆ భ్రమరాకి నా కూతురు జీవితాన్ని ఇలా చెయ్యాలి అనుకున్నందుకు చూపిస్తా. ఈ అంజన అంటే ఏంటో చూపిస్తా. అది కూడా రేపు తెల్లారంగానే తన జీవితాన్ని కూడా తెల్లవారేలా చేస్తానని భీష్మించుకుంటారు. ఇక్కడ అంజుని కారులో ఎక్కించుకున్నాక నోరు మూసేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ బ్యాచ్. ఆ కారు చాలా ఫాస్ట్గా రూడ్గా వెళ్తుంటే అనుకోకుండా ఒక కారు ఎదురుగా వస్తూ వీళ్ళ కారుని ఢీకొట్టబోతుంటే ఆ రౌడీ కార్ని పక్కకు పోనిస్తారు. ఆ రౌడీల కార్ బంపర్ కాస్త రాసుకుని చిన్న డ్యామేజ్ అవుతుంది. ఆ ఎదురు కారులో నుంచి ఒక అమ్మాయి కంగారుగా దిగుతుంది. వీళ్ళు మాత్రం ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి సారీ చెప్పాలని కిందికి దిగింది. బట్ అతను వెంటనే కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆ కారు వైపే చూస్తూ ఉంటే అందులో మొత్తం ఒక 5 మంది అబ్బాయిలు ఉంటే ఒక చీర కట్టుకున్న అమ్మాయి ఉంది. ఏదో రాంగ్ జరుగుతుంది అనుకుని కాస్త సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఆ కార్ కాస్త దూరం వెళ్ళిపోయింది అనుకున్నాక వెంటనే తన కార్ స్టార్ట్ చేసి దాన్ని ఫాలో అవుతుంది. వాళ్ళు ఆ కార్ని ఒక గుడౌన్ దగ్గర ఆపారు. ఆ అమ్మాయి వాళ్ళకి చాలా దూరంగా కారు ఆపి వాళ్ళని చూస్తూ ఉంటుంది. కార్ నుంచి దిగిన బ్యాచ్ అంజుని బలవంతంగా లోపలికి లాక్కొని తీసుకుని వెళ్తుంటారు. ఆ అమ్మాయి మనసులో, నేను అనుకున్న ఇలాంటి వాళ్ళే అనుకున్నా. వెంటనే కార్ని అక్కడికి పోనిచ్చి నెమ్మదిగా ఒక పక్కకొచ్చి లోపల ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. ఈ గ్యాంగ్లో కొంతమంది ఒక పక్కన కూర్చుంటే ఇంకొక ఇద్దరు ఆ అమ్మాయిని పట్టుకున్నారు. అంతలో ఆ ఎండీ వస్తాడు. అంజు వాని చూసి, నువ్వా, ఏంటి పని, అంత పెద్ద కంపెనీ ఎండీ అయ్యుండి ఇలా ఒక అమ్మాయిని తీసుకురావడం ఏంటి అంటుంది కోపంగా చేతులు గింజుకుంటూ. ఆ ఎండీ అంజు చెంపపై చెయ్యి వేసి నిమురుతూ ఉంటే వెంటనే అంజు తన కాలు పెట్టి వాడిని తంతుంది. దానితో కాస్త వెనక్కి వెళ్ళిన ఎండీ కోపంగా, ఎంత పొగరే అంటూ దగ్గరకు వస్తుంటే ఏదో కాల్ వస్తుంది. ఆ కాల్ అటెంప్ట్ చేసి ఇంపార్టెంట్ అవడంతో ఆ రౌడీలతో కట్టిపడేయండ్రా అని అక్కడి నుంచి మాట్లాడుతూనే వేరే వైపు నుంచి వెళ్ళిపోతాడు. రౌడీలు అంజుని కట్టేసి కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి ఎలాగైనా అంజుని తప్పించాలనుకుంటుంది. అంజు ఎవరో తనకి తెలియదు, అలాగే ఆ అమ్మాయి కూడా అంజుకి తెలియదు. ఆ అమ్మాయి చుట్టూ చూసి పక్కనే ఉన్న అద్దం పైకి రాయి విసిరిస్తుంది. అండ్ ఇంకోవైపు ఏవో బస్తాలుంటే వాటిని పడేస్తుంది. దానితో ఆ బ్యాచ్ కలవరంగా ఎవరైనా వచ్చారేమో అనుకుని అటు ఇద్దరు వెళ్తారు. ఒక్కడు అంజు దగ్గరుంటాడు. ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఒక ఇనప డబ్బా తీసుకుని వచ్చి గట్టిగా వాడి తలలో ఒక ప్లేస్ చూసి మరీ కొడుతుంది. అంతే, వాడు దెబ్బకి తల పట్టుకుని స్లో కోల్పోతాడు. అంజు ఆ అమ్మాయి వైపే చూస్తుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోదంపదా అంటూ అంజు కట్లు విప్పి తీసుకుని వెళ్తుంటే అటు ఇటు వెళ్ళిన ఆ నలుగురు అక్కడికి వచ్చి వీళ్ళని చూసి వీళ్ళ వెనకాల పడతారు. ఆ అమ్మాయి వెంటనే కారు ఎక్కి అంజు ఎక్కాక కారు ఫాస్ట్గా స్టార్ట్ చేసి పోనిస్తుంది. వాళ్ళ వెనకే ఈ రౌడీ బ్యాచ్ వాళ్ళ కారు వేసుకుని వెళ్తున్నారు. ఆ అమ్మాయి కారు పోనిస్తూ, మీ పేరు అని అడిగింది. అంజలి. చాలా థ్యాంక్స్ కాపాడినందుకు అంది. ఆ అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే అంజు వెనక్కి చూసి, వాళ్ళు మన వెనకే వస్తున్నారు, నా వల్ల నువ్వు రిస్క్లో పడతావు, వెళ్ళిపో అని అంజు అంటుంది. ఆ అమ్మాయి ప్రయత్నించి ఓడిపోయాక ఆలోచిద్దాంలే అంజలి అంటూ కారు రేస్ చేస్తుంది. అంజు కారులో ఉన్న లగేజ్ చూసి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగింది. ఆ అమ్మాయి, నేను ఇప్పుడే ఫారెన్ నుండి వస్తున్నానంటుంది. అంజు షాక్ అయ్యి, మీ పేరు? ఆ అమ్మాయి అవనిజ అంటుంది. ఏంటి అని షాక్గా, మీరు ముస్లింలో బుర్కా వేసుకున్నారుగా అంది. అవనిజ నవ్వుతూ, మా నాన్న హిందూ, అమ్మ ముస్లిం అంటుంది. అంజు ఓ ఓకే అంటుంది. సరిగా రూట్ తెలియకుండా కారు పోనిస్తుంటే పక్కనే ఒక పోస్టర్ ఒకటి కనిపిస్తే అది చదువుతూ చూసుకోకుండా ఎదురుగా వస్తున్న ఇంకో కార్ని గుద్దేపోయాను. అదేనండి అంజుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న కార్, అందుకే అతను ఆ కార్ని ఫాలో అయింది ఆమె. అవనిజ కారు ఫాస్ట్గా పోనిస్తూ ఉంటే సడన్గా కారు ఆగిపోతుంది. అవని, ఓ నో, పెట్రోల్ అయిపోయింది అనుకుంటా అని అంజలి దిగు పరిగెత్తాలిక అంటుంది. అంజు షాక్ అయి, అలా ఎలా పెట్రోల్ అయిపోయింది అంటూ దిగితే అవని అంజు చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఎయిర్పోర్ట్లో జరిగింది చెప్తుంది. అంజు ఓకే అంటూ పరిగెత్తుకుంటుంటే వీళ్ళకి అడ్డంగా ఆ రౌడీల కారు వచ్చి నిలబడుతుంది. ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ రౌడీల కారు నుంచి కిందికి దిగి వీళ్ళ దగ్గరికి వస్తుంటే అవని అంజు చేయి పట్టుకుని వెనక్కి తిరిగి పరిగెడుతుంది. రౌడీల్లో ఒకడు గన్ తీసి అవనిని షూట్ చేయబోతూ ఉంటే ఒక కారు చాలా ఫాస్ట్గా వచ్చి ఆగుతుంది. అది వచ్చిన ఫోర్స్కి చుట్టూ దుమ్ము లేస్తుంది. అవని అంజు ఆగి వెనక్కి చూస్తారు.
అవని వాళ్ళ వైపు కార్ డోర్ తెరుచుకుని ఒక వ్యక్తి దిగుతాడు. అవని అతన్ని చూడగానే ఇక భయం లేదంజు రా అంటూ తీసుకుని అతని దగ్గరికెళ్ళి పెద్దన్నయ్య అంటూ హగ్ చేసుకుంటుంది. అంజు అలానే చూస్తుంటే కారు అటువైపు డోర్ నుంచి ఒక అతను దిగి ముందున్న నలుగురికి 4 పంచులిచ్చి నేలకు ఒరిగేలా చేసి షర్ట్ హ్యాండ్స్ మడతపెడుతూ అవని ఉన్న సైడే వస్తూ ఉంటాడు. అవని హార్ట్ బీట్ ఎందుకో పెరిగిపోతుంది. వెంటనే వాళ్ళ అన్నయ్యని వదిలి దూరం జరిగి పక్కకు చూసి అలా ఉండిపోతుంది. అంజు యూ అన్నయ్య అంటూ వెళ్ళి చేయి పట్టుకుని ఏడ్చేస్తుంది. అవని అండ్ వాళ్ళ అన్నయ్య షాక్. యూ అంజు అంటూ కళ్ళు తుడిచి ఏమైందిరా నువ్వేంటిక్కడ అంటారు. అంజు జరిగింది చెప్తుంది. ఎవడు వాడు పద అంటూ ముందు కదులుతుంటాడు యూ. వద్దన్నయ్య వదిలే నన్ను ఇంటి దగ్గర దించు అంది. యూ నీకు తెలుసా అని అవని వాళ్ళ అన్నయ్య యుని అడుగుతాడు. హారా అని ఎలా తెలుసో చెప్తాడు. యూ కార్తీక్కి జూనియర్ ఎంబీఏ చేసేటప్పుడు ఒకే ఫ్లాట్లో ఉండడంతో బాగా పరిచయం అంటూ వాళ్ళిద్దరికి పరిచయం గురించి చెప్తాడు. తర్వాత యూ అంజుని కారులో కూర్చోబెట్టి వాళ్ళతో రే నువ్వు తను ఇక్కడే వెయిట్ చేయండి నేను అంజుని డ్రాప్ చేసి వస్తాను అంటాడు. అంజు ఏదో ఆలోచించి అవని నువ్వు నాతో రావచ్చుగా అంటుంది. అవని వెళ్ళనా అన్నయ్య అని అడిగింది. అతను ఇప్పటి వరకు అన్నీ నన్ను అడిగి చేయలేదు కదరా అంటాడు. యూ ఏం మాట్లాడకుండా కారు ఎక్కుతాడు. అవని ఒక్కడివే కదా నీకు బోర్ కొట్టదా? అతను నువ్వెళ్ళు నాకేం బోర్ కొట్టదులే నీ కారు లోపలే కూర్చుంటా అని నడుచుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్తాడు. అవని వెళ్ళి కారులో కూర్చుంటే అంజు వచ్చి అవని పక్కన కూర్చుని ఒకటి చెప్పాలి అంటుంది. అవని నవ్వుతూ 2 చెప్పు వింటా అంది. అంజు నవ్వి నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అంది. అవని మా అమ్మ అందంలే అది అంటుంది. యూ కార్ మిర్రర్లో నుంచి ఒక్కసారిగా అవనిని చూస్తాడు. అంజు అవనితో నీ కళ్ళు చూసి పడిపోతారు ఇట్టే అంటుంది. అవని వద్దమ్మా వద్దు నా దిల్లు చూసి మంచి దిల్లు ఉన్నవాడు పడితే అప్పుడు ఆ అవని హ్యాపీ. అయినా నువ్వేం తక్కువ కాదు నీకు పెళ్ళైనట్టుందిగా. అంజు హా అంటూ ధర్మతో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత జరిగిందంతా చెప్తుంది. మా అన్నయ్య చాలా మంచివారు అంటుంది అవని. అంజు కూడా అవును అంటుంది. యూ అంజు ఊరొచ్చిందిరా రూట్ చెప్పి ఇంటికి పోనిస్తా అంటాడు. అంజు చెప్తుంటే యూ ఇంటికి పోనిస్తాడు. అంజు ఫస్ట్ ఇద్దరిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి సుగుణ గారికి ఈ అన్నయ్య కార్తిక్ వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ అండ్ ఆ అమ్మాయి ఈ అన్నయ్యకి కాబోయే భార్య మనల్ని పెళ్లికి పిలడానికే వచ్చారనేస్తుంది. యువకి మాటలు రా ఫేస్ పక్కకు తిప్పిస్తాడు. సుగుణ గారు నవ్వుతూ సంతోషంగా ఉండండి అని జ్యూస్ తేవడానికి వెళ్తే అవని అంజుతో అలా ఎందుకు చెప్పావు అంది. నన్ను నువ్వు సేవ్ చేస్తే అన్నయ్య ఇలా తీసుకొచ్చారు అలా సేవ్ చేయటం వల్ల నువ్వు పరిచయం అంటే నన్ను ఇక బయటికి పంపరు వీళ్ళు అని చెప్తుంది. అవని సరే అని యువకి దగ్గరగానే కూర్చుంటుంది. సుగుణ గారు జ్యూస్ ఇస్తారు. జ్యూస్ తాగి వెళ్తుంటే అంజు 2 మినిట్స్ అని పూజ గదిలోకి వెళ్ళి ఒక ప్లేట్లో కొత్త చీర పసుపు కుంకుమ పెట్టి తీసుకుని వచ్చిచ్చి అవనికి ఇస్తుంటే అవని ఏంటిదంతా అంటుంది. అంజు కృతజ్ఞత అని అంటూ అవని చున్నీలో పెట్టి అన్నయ్య అని యూ చేయి తీసుకుని ఒక థ్రెడ్ కట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అంటుంది. అవని నువ్వు కూడా అంటుంది. అంజు నవ్వుతూ మా ఇల్లు చూపిస్తానంటూ ఇద్దరిని తీసుకుని వెళ్ళి పద్మగారికి కూడా పరిచయం చేసి ఇల్లు చూపించి కాసేపు మాట్లాడి పంపించేస్తుంది. యూ ఎక్కువగా మాట్లాడు అవని నచ్చితే ఎవరితో అయినా మాట్లాడేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.